హే క్రియేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు వీక్ 3లోకి ఎంటర్ అయిపోయారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లైక్ మా మనిషికి పని చేయడానికి బ్రెయిన్ అనేది మనకి సిగ్నల్స్ పంపుతుంది. మరి రోబోట్ ఎలా పని చేయాలన్నది దానికి ఎవరు కమాండ్ చేస్తారో తెలుసా మీకు? సో ఇప్పుడు ఆ కమాండ్ ఇచ్చే లేకపోతే మన హ్యూమన్స్లో బ్రెయిన్లా పనిచేసేది అండ్ రోబోట్స్లో సేమ్ అలాగే పనిచేసేది ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ క్రియేటర్స్, మై నేమ్ ఇస్ అమృత్ స్వరూప్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ ద ప్రాజెక్ట్ బాక్స్. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఆర్డినో అనేది ఒక కంపెనీ. సో ఈ కంపెనీలో మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈ రెండింటి మిక్స్ అయ్యి ఉండి ఆర్డినో అనే కంపెనీ ఫామ్ అయింది. సో దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకు ఆర్డినో ఐడిఈ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. మనం ఆర్డినో నానో, ఆర్డినో యుఎన్ఓస్, ఆర్డినో R3, సో వీటిల్లో మనం కోడ్ని అప్లోడ్ చేయడానికి మనం ఆర్డినో ఐడిఈ అనే సాఫ్ట్వేర్ని వాడతాం. సో దీంట్లో ఏంటంటే మనం C++ ఈ రెండింటి ఈ టైప్ ఆఫ్ కోడ్స్ యూస్ చేసుకుని మనం కోడ్ అనేది బిల్డ్ చేస్తాం. సో ఇలా బిల్డ్ చేసిన కోడ్ని మనం హార్డ్వేర్కి పంపిస్తాం, లైక్ అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్డినోలో చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ అప్ టు 19 to 20 టైప్స్ ఉన్నాయి. సో ఈ టైప్స్లో మనకి మెయిన్ యూస్ చేసుకునేది మన ప్రాజెక్ట్స్లో ఆర్డినో SMD R3 అండ్ ఆర్డినో UNO R3. సో హ్యూమన్ బీయింగ్స్లో ఎలాగైతే మనం హ్యాండ్స్ మూవ్ చేయడానికి కానీ, లెగ్స్ మూవ్ చేయడానికి కానీ, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం సెన్స్ చేయడానికి కానీ, మనం ఎలాగైతే మన బ్రెయిన్ యూస్ చేస్తున్నామో సేమ్ అలాగే రోబోట్స్లో కూడా అవి సెన్స్ చేయడానికి కానీ, మూవ్ అవ్వడానికి కానీ, లేదా ఏదైనా వర్క్ చేయాలన్నా వాటికి బ్రెయిన్ అనేది అవసరం. సో ఆ బ్రెయిన్ ఈ ఆర్డినో. సో ఈ ఆర్డినోలో చాలా టైప్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వీటిల్లో ఒకటి వచ్చేసి ఆర్డినో SMD R3. సో దీన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనం ఎప్పుడైతే దాంట్లో కోడ్ అప్లోడ్ చేస్తామో సో అది సిగ్నల్స్ రూపంలో ఆ కోడ్ని కన్వర్ట్ చేసుకుని సెన్సార్స్ కానీ, యాక్చువేటర్స్ కానీ, మోటార్స్ కానీ అది పంపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ రోబోట్ అనేది వర్క్ చేస్తుంది. సో మీకు స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా సో ఆర్డినో UNO SMD R3 అనేది బోర్డ్ అనేది ఉంటుంది. దీంట్లో SMD అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్. సో మనం డైరెక్ట్గా డివైస్ని మౌంట్ చేసుకోవచ్చు. దానిపైన సపరేట్గా మనం జంపర్స్, వైర్స్ వాడి ఇలాగ మనం యూజ్ చేయగలలేదు. డైరెక్ట్ మోటార్ డ్రైవర్స్ కానీ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. సో అవి డైరెక్ట్గా మనం ఈ ఆర్డినో SMD పైన మనం డైరెక్ట్గా మౌంట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఈ ఆర్డినో అనేది 18MA328P చిప్ అనేది మైక్రో కంట్రోలర్ కింద యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 14 డిజిటల్ పిన్స్ అండ్ 6 అనలాగ్ పిన్స్ ఉంటాయి. సో డిజిటల్ అంటే ఏంటి, అనలాగ్ పిన్స్ అంటే ఏంటి? సో డిజిటల్ పిన్స్కి వచ్చేసి బైనరీ వాల్యూస్ అనేవి ఇది రీడ్ చేసుకుంటారు, లైక్ 0 and 1, దట్స్ ఆల్. సో వీటిని బైనరీ వాల్యూస్ అంటారు. నెక్స్ట్ అనలాగ్ వాల్యూస్ వచ్చేసి మనం నార్మల్గా హోల్ నెంబర్స్ కానీ ఇలాంటి నెంబర్ వాల్యూస్ అనేవి నెంబర్స్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్, మనం కోడ్ని అప్లోడ్ చేయడానికి దీనికి USB కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా కోడ్ డంప్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా లేదంటే మెషిన్ రన్ అవుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా మనం మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి రీసెట్ బటన్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఇలాగా ఆర్డినో SMD UNO R3లో మనకి ఇలా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 18MA328 చిప్ అండ్ నెక్స్ట్ SMD, నెక్స్ట్ 14 డిజిటల్ పిన్స్ అండ్ 6 అనలాగ్ పిన్స్ అండ్ ఫోర్త్ వన్ USB కనెక్షన్ అండ్ రీసెట్ బటన్. సో ఇప్పుడు ఆర్డినో ఈ మైక్రో కంట్రోలర్ అనేది అసలు ఎలా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుందని నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం సెన్సార్స్ యొక్క వాల్యూస్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూస్ని బట్టి మనం కోడ్ని రాసుకున్న దాన్ని బట్టి మనం దాని ఫంక్షనాలిటీ లేకపోతే మోడల్స్ ఫంక్షనాలిటీ ఏంటో మనం డిసైడ్ చేయొచ్చు. సో మనం ఈ ఆర్డినో SMD R3ని యూస్ చేసుకొని మనం హోమ్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. లైక్ మనం రూమ్లోకి రాగానే లైట్స్ వెలగడం, లేకపోతే సౌండ్ చేస్తే లైట్స్ వెలగడం. సో వీ కెన్ ఈజీలీ కంట్రోల్ బై అవర్ ఫోన్స్. యాప్లో మనం ఆన్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఆన్ అవ్వడం. సో ఇలాగ మనం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, సేమ్ మన బాడీలో, హ్యూమన్ బాడీలో ఎలాగైతే బ్రెయిన్ పనిచేస్తుందో ఒక రోబోట్లో ఎలాగ ఈ మైక్రో కంట్రోలర్ పనిచేస్తుంది, ఎలాగ ఈ ఆర్డినో అనేది ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్డినో SMD R3తో పాటు ఇంకో టైప్ ఉంది, ఆర్డినో UNO R3.
సో ఈ రెండిట్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి అండ్ ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం.